ఈరోజు చైత్ర నవరాత్రి యొక్క 2వ రోజు బ్రహ్మచారిణి మాత యొక్క కథను వినిపిస్తాను. పార్వతీదేవి తన తల్లిదండ్రులకు తన మనసులోని ఉన్న కోరిక గురించి చెప్పినప్పుడు వారు దాన్ని తిరస్కరించారు. సూటిగా తిరస్కరించేశారు. కాని అంత సులువుగా దేవి పార్వతి ఒప్పుకోలేదు. శివుడితో వివాహం ఆడటానికి వారు 5000 సంవత్సరాల వరకు కఠినమైన తపస్సుని చేశారు. తను ఒక బ్రహ్మచారిణి జీవితం జీవించటం ప్రారంభించారు. అప్పుడు ఈ విషయం విని మహాశివుడు పార్వతీ వైపు ఆకర్షితులయ్యారు. వారు వారి వేషాన్ని మార్చి కలవటం జరిగింది. పార్వతీదేవి యొక్క మనసుని మార్చటానికి ఎంతో ప్రయత్నం చేశారు. వారి నిర్ణయం మార్చడానికి ప్రయత్నించారు. కాని పార్వతీదేవి అవేవీ కూడా వినలేదు. ఇక ఆఖరికి మహాదేవుడు పార్వతీ ఎదుట వారి ప్రేమని, వారి విధేయత ముందు నమస్కరించాల్సి వచ్చింది. వారు పార్వతీదేవి యొక్క ప్రతిపాదనని స్వీకరించారు. తన ప్రేమ కోసం పార్వతీదేవి ఎంతో కఠినంగా ఏ తపస్సునైతే చేసిందో, తన సర్వస్వంతో పాటుగా అహంకారాన్ని కూడా త్యాగం చేశారు. ప్రేమనే సర్వస్వం అనుకుని ప్రేమ వైపు నడిచింది కనుకనే పార్వతీదేవిని బ్రహ్మచారిణి అని పిలువబడుతుంది.